రాజస్థాన్ రాయల్స్ కూడా ఆ ట్రేడ్ కనుక జరిగితే జడేజా అండ్ శామ్ కరణ్ ఇద్దరు ఆర్ఆర్కి వస్తారు. వాళ్ళు కూడా పెద్దగా కంప్లైంట్ చేయలేమో, స్ట్రాంగ్ అవుతుంది స్క్వాడ్. నిజంగానే స్ట్రాంగ్ అవుతుంది. అండ్ అక్కడ ఆల్రౌండర్స్ లేకుండే, రాజస్థాన్ చూస్తే లాస్ట్ సీజన్ ఆల్రౌండర్స్ లేకుండే కాబట్టి ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు ఆల్రౌండర్స్ రావడం, అండ్ ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా. ఎందుకంటే అక్కడ జడేజా మనకి తెలిసిందే బ్యాటింగ్ ఎంత ఇంప్రూవ్ చేసుకున్నాడు T20sలో, అండ్ బౌలింగ్లో 4 ఓవర్లు కూడా చాలా క్రూషియల్ ఉంటుంది మనకి తెలిసిందే కాబట్టి. సో అదిగోండి చాలా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కూడా అందించాడు, ఒక ట్రోఫీ కూడా అందించడానికి అక్కడ లాస్ట్ రన్స్ కూడా తను స్కోర్ చేస్తాడు కాబట్టి. సో ఇది గుడ్ ట్రేడే ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే అక్కడ సంజుని వదులుకుంటారు, ఎస్ వాళ్ళ క్యాప్టెన్, కానీ ఇక్కడ జడేజా CSK కూడా గతంలో క్యాప్టెన్సీ చేశాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. దాని తర్వాత శామ్ కరణ్ ఇద్దరు కూడా వస్తున్నారు కాబట్టి. సో రాజస్థాన్ రాయల్స్ చూస్తే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకున్నాం షోలో ఆల్రౌండర్స్ ఎక్కడున్నారు, ఒక్క ఆల్రౌండర్ కూడా లేడు రాజస్థాన్ రాయల్స్ దగ్గర అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇద్దరిని తీసుకున్నారు. ఎందుకోసమే ఇంకా స్ట్రాంగ్ అయింది RRR.